ఇంకా మనకి బూస్ట్ ఆఫ్ ఫ్లెక్స్ బాక్స్ సిస్టంలో మనకి ఫ్లెక్స్ ఐఫన్ కాలమ్ క్లాస్ ఒకటి ఉంటుంది. యూజ్ ద ఫ్లెక్స్ ఐఫన్ కాలమ్ టు డిస్ప్లే ద ఫ్లెక్స్ ఐటమ్ వర్టికల్లీ అండ్ ఆర్ ఫ్లెక్స్ ఐఫన్ కాలమ్ ఐఫన్ రివర్స్ క్లాసెస్ టు రివర్స్ ద వర్టికల్ డైరెక్షన్. ఓకే, ది ఐఫన్ ఫ్లెక్స్ ఐఫన్ కాలమ్ క్లాస్ని యూజ్ చేసుకున్నాం. ఓకే, ఫ్లెక్స్ ఐఫన్ కాలమ్. సో ఫ్లెక్స్ ఐఫన్ కాలమ్ క్లాస్ని యూజ్ చేసుకుంటే మనకి ఏ విధంగా డిస్ప్లే అవుతుందో చూడండి. ఫ్లెక్స్ ఐఫన్ కాలమ్. సో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. తర్వాత కాలమ్ ఐఫన్ రివర్స్. రివర్స్ చేసుకుంటే మనకి 1 2 3 ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇక్కడ ప్యాడింగ్స్ కూడా మార్జిన్ బాటమ్ 3 ఇచ్చుకున్నాం. మార్జిన్ బాటమ్ 3, మార్జిన్ బాటమ్, మార్జిన్ బాటమ్ 3 క్లాస్ నోడుకుంటే మనకి కొద్దిగా మార్జిన్స్ కనపడతాయి. సో మనం బాటమ్ మార్జిన్ నేను మెన్షన్ చేయలేదు, అందుకని మనకి కొద్దిగా డిఫరెంట్గా వచ్చింది. తర్వాత చూసుకున్నట్టయితే జస్టిఫై కంటెంట్ క్లాసెస్. జస్టిఫై కంటెంట్ క్లాసెస్ చేంజ్ ద అలైన్మెంట్ ఆఫ్ ఫ్లెక్స్ ఐటమ్. వ్యాలిడ్ క్లాసెస్ స్టార్ట్, ఎండ్, సెంటర్, బిట్వీన్ అండ్ అరౌండ్. ఓకే, జస్టిఫై ఐకాన్ కంటెంట్ ఐకాన్ స్టార్ట్ పెట్టుకుంటే మనకి ఏమవుతుంది? జస్టిఫై ఐకాన్ కంటెంట్ ఐకాన్ స్టార్ట్ డీఫ్లెక్స్ క్లాసే వాడుతున్నాము. డీఫ్లెక్స్. సో ఇక్కడ మనం జస్టిఫై ఐకాన్ కంటెంట్ ఐకాన్ స్టార్ట్ క్లాస్ యూజ్ చేసుకుంటే ఏమవుతుందో చూడండి. సో డీఫ్లెక్స్ ఐకాన్, జస్టిఫై ఐకాన్, కంటెంట్ ఐకాన్, ఎండ్ క్లాస్ వాడుకుంటున్నాం. ఇక్కడ ఏమవుతుందో చూడండి. ఎండ్. సో తర్వాత చూసుకున్నట్టయితే మనకి సెంటర్. సో సెంటర్లో ఫ్లెక్స్ బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. తర్వాత బిట్వీన్. ఓకే, సో ఈ విధంగా మనం జస్టిఫై క్లాసెస్ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత క్లాస్ జస్టిఫై ఐకాన్ కంటెంట్ ఐకాన్ అరౌండ్ క్లాస్ వల్ల యూజ్ ఏంటో చూడండి. సో అరౌండ్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఓకే, తర్వాత ఫిల్ ఈక్వల్ విడ్త్. ఫ్లెక్స్ ఐకాన్ ఫిల్ ఆన్ ఫ్లెక్స్ ఐటమ్స్ టు పోస్ట్ దెమ్ ఇంటూ ద ఈక్వల్ విడ్త్. ఇక్కడ చూసుకున్నట్టయితే డివ్ క్లాస్ ఈక్వల్స్ టు డీఫ్లెక్స్, మార్జిన్ బాటమ్ 3 తీసుకున్నాము. ప్యాడింగ్ ఫ్లెక్స్ ఐకాన్ ఫిల్ బీజీ ఇన్ఫో, ఫ్లెక్స్ ఐకాన్ ఫిల్ బీజీ వార్నింగ్, ఫ్లెక్స్ ఐకాన్ ఫిల్ బీజీ ప్రైమరీ. వితౌట్ ఫ్లెక్స్ ఫిల్ ఏ విధంగా ఉన్నదో ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్లాస్ ఈక్వల్స్ టు కంటైనర్, సో ఫిల్ అయితే మనకి ఇక్కడ ఏమవుతుంది? ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. లేదు ఫిల్ చేయకపోతే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఓకే, తర్వాత గ్రో. Use the flex grow 1 on flex item to take up the rest of the space. In the example below, the first 2 flex items take up their necessary space while the last it takes the rest of the
available space. ఫ్లెక్స్ హైఫన్ గ్రో క్లాస్ వల్ల యూజ్ అంటే చూడండి. సో గ్రూప్ యూజ్ చేయడం వల్ల మనకి లాస్ట్ ఐటమ్ వచ్చేసి కంప్లీట్గా షింక్ అయిపోయింది. ఓకే, ఒకసారి దీని మీద రీసెర్చ్ చేద్దాం. ఓకే, బాడీ కూడా పోయిందా? డివ్ క్లాసిక్ పోస్ట్ కంటైనర్, ఇక్కడ ఒక డీఫ్లెక్స్ క్లాస్, ఇక్కడ ఒక డీఫ్లెక్స్ క్లాస్ని యూజ్ చేసుకున్నాము. తర్వాత వితౌట్ ఫ్లెక్స్ హైఫన్ గ్రో హైఫన్ 1. సో వితౌట్ ఫ్లెక్స్ హైఫన్ గ్రో హైఫన్ మనకి ప్రీవియస్గా చూసినట్టు డిస్ప్లే అవుతుంది. తర్వాత క్లాసు థర్డ్ డివ్ ఎలిమెంట్కి మనం ఏమవుతున్నాము, ఫ్లెక్స్ హైఫన్ గ్రో హైఫన్ 1 అంటే మనకి అది మొత్తం ఆర్గనైజ్ చేసి చూపిస్తుంది. ఓకే, రెడ్ కలర్ మొత్తం ఆర్గనైజ్ చేస్తుంది. తర్వాత ఈ ఫ్లెక్స్ హైఫన్ గ్రో హైఫన్ 1ని సెకండ్ డివ్కి పెడదాం. ఏమవుతుందో చూడండి. ఫ్లెక్స్ ఐటమ్ 2కి పెడదాం. ఓకే, ఇది ఆక్యుపై చేస్తుంది. సో అటు ఇటు సెట్ అయిపోతుంది. రైట్. తర్వాత సో ఇక్కడ ఫ్లెక్స్ హైఫన్ షింక్ హైఫన్ 1 ఆన్ ఫ్లెక్స్ ఐటమ్ టు మేక్ ఇట్ షింక్ ఇట్ ఇఫ్ నెసెసరీ అంటున్నాడు. సో షింక్ వాడితే ఏమవుతుందో చూడండి. డిఫరెన్స్ ఎంత వీటిలేదు మనకి ఫ్యూచర్లో ఎప్పుడైనా చూద్దాం. తర్వాత ఆర్డర్. Change the visual order of a specific flex item. Use the order classes. Valid classes are 0 to 12, where the lowest number is the highest priority. So ఇక్కడ చూడండి, ఈ హైఫన్ ఫ్లెక్స్ హైఫన్ ఫ్లెక్స్ MB3 ఇచ్చాం, ప్యాడింగ్ 2 ఆర్డర్ 3, BG info ఆర్డర్ 2 ఆర్డర్ 1. సో ఈ విధంగా రాసుకుంటే అయితే మనకి ఆర్డర్ చేంజ్ ద విజువల్ ఆర్డర్ ఆఫ్ ద స్పెసిఫిక్ ఫ్లెక్స్ ఐటమ్స్. సో ఇవన్నీ కూడా ఫ్లెక్స్ ఐటమ్స్ కదా మనకి. ఇవి వ్యాలిడ్ యూజింగ్ ద ఆర్డర్ క్లాస్ మనం అటు ఇటు సెట్ చేసుకోవచ్చు. సో క్లాస్ డీఫ్లెక్స్ మార్జిన్ బాటమ్ 3, ఇక్కడ ఆర్డర్ 1 2 3 ఇచ్చాము ఫ్లెక్స్ ఐటమ్స్కి. సో మనకి అవుట్పుట్ సో ఫ్లెక్స్ బాక్స్ 3 2 1 ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మనం ఏం చేద్దామంటే సో సెకండ్ ఐటమ్కి ఆర్డర్ 1 పెడదాం. దీనికి 1 పెడదాము, దీనికి 2 పెడదాం. అప్పుడు మనకి ఎలా డిస్ప్లే అవుతాయి, మనకి ఫస్ట్ ఐటమ్ 2, తర్వాత ఐటమ్ 3, తర్వాత ఐటమ్ 1 డిస్ప్లే అవుతాయి. సో ఐటమ్ 2, ఐటమ్ 3 ప్లస్ ఐటమ్ 1. Auto margins. Yes, easily add auto margins to flex item with MR auto and ML auto. Push items to the left and push items to the right. Okay, margin MR auto, margin right auto, margin left auto. Flex items ni ఈ విధంగా మనం డెవలప్ చేసుకోవచ్చు.
సో div class equals to container flex margin bottom 3 bjf సెకండరీ ఇచ్చాము, bjf దీనికి కూడా సెకండరీ ఇచ్చాము. తర్వాత div ఐటమ్స్కి వచ్చేసి ప్యాడింగ్ 2 మార్జిన్ రైట్ ఆటో ఇచ్చాం, bgn bg వార్నింగ్ bg ప్రైమరీ. సో చూడండి, మార్జిన్ రైట్ ఆటో ఇస్తే ఏమవుతుంది, మార్జిన్ రైట్ ఆటో. ఓకే, ఇక్కడ మార్జిన్ లెఫ్ట్ ఆటో ఇస్తే ఫ్లెక్స్ ఐటమ్ అనేది లెఫ్ట్కి అసైన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఇద్దాం మనం ఎంఎల్ ఆటో అనేది సెకండ్ దానికి ఇద్దాం, ఏమవుతుందో చూడండి, మార్జిన్ లెఫ్ట్ ఆటో. ఓకే, సో ఇంకా 2-3 ఎలిమెంట్స్ ఉంటే మనకు తెలిసేది, ఇక్కడ కూడా తీసుకున్నాము. ఓకే, తర్వాత wrap control how flex items are wrapped in flex container with flex with hyphen no wrap, flex with hyphen wrap, flex hyphen wrap hyphen reverse. So click on the buttons below to the submission. Okay, div class equals to margin top 3. ఓకే, ర్యాప్ అయితే మనకి ఫ్లెక్స్ ఐటమ్స్ ఈ విధంగా డిస్ప్లే అవుతాయి. సో ర్యాప్ రివర్స్ అయితే మనకి ఫ్లెక్స్ ఐటమ్స్ రివర్స్లో డిస్ప్లే అవుతున్నాయి. ఓకే, 25, 24, 23, 22, 21 ఈ విధంగా డిస్ప్లే అవుతున్నాయి. అలాగే నో ర్యాప్ పెట్టుకుంటే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతున్నాయి. ఒకసారి చూడండి, div class equals to dfn flex hyphen wrap bg hyphen background hyphen light. సో మనకి ఓకే, రివర్స్లో పెట్టుకున్నట్టయితే రివర్స్లో డిస్ప్లే అవుతున్నాయి. అలాగే నో ర్యాప్ అయితే కంటిన్యూస్గా మనకి వ్రాపింగ్ అంటే ఏంటి మీకు ఐడియా ఉంది కదా. ఇక్కడ నేను ఏదైనా టెక్స్ట్ని పెట్టుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఇక్కడ లోరం తీసుకుంటున్నాను, సో లోరం తీసుకొచ్చి నోట్ ప్యాడ్లో పెడుతున్నాను. ఓకే, టెక్స్ట్ లోరం టెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది వ్రాప్ అయిపోయింది. ఫార్మాట్లోకి వెళ్ళి వర్డ్ వ్రాప్ తీసేసాను అనుకో, నో వ్రాప్ తీసేసాను అనుకో, ఏమవుతుంది, కోడ్ మొత్తం మనకి ఇలా చూసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, టెక్స్ట్ కూడా మనం ఇలా చూసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. align content. So align content start, align content end, align content center, align content between, align content around, align content stretch. So control the vertical alignment of gathered flex item with the okay. These classes have no efficient on the single rows and flex items. Okay.